నమస్తే కామన్ మ్యాన్ 90 వార్తలకు స్వాగతం. క్రైస్తవుల అభివృద్ధికి పెద్దపీట వేసిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని ఉద్యోగ భారత్ రాష్ట్ర అధ్యక్షులు జాన్ వెస్లీ బుధవారం విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన తెలిపారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి చంద్రబాబుపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండించారు. క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి చంద్రబాబు నాయుడు గారు కట్టుబడి ఉన్నారని, క్రిస్టియన్ కార్పొరేషన్ ఏర్పాటు, పేద పాస్టర్లకు ఆర్థిక సహాయము, చర్చీల అభివృద్ధికి నిధులు సమకూర్చడం చేసి క్రైస్తవుల అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తున్నారని జాన్ వెస్లీ తెలిపారు. ఆర్చ్ బిషప్లకి మిషనరీలని ఎంతో గౌరవించారు. నేను సోషల్ మీడియాలో ఇంకా అనేక సార్లు వింటున్నాను, క్రైస్తవులకు మరి వ్యతిరేకంగా ఉన్నారని కొన్ని విషయాలు నేను విని మీడియా ముందుకు వస్తాం జరిగింది. అలాగే క్రిస్టియన్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే అంతకుముందు క్రైస్తవులకు ముస్లిమ్స్కి కలిసి ఉండేది మైనార్టీ. అలా కాకుండా మేము అడిగినప్పుడు క్రైస్తవులకు ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారు. అలాగే పాస్టర్స్కి ఫస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇడిపోయినప్పుడు ఫస్ట్ గవర్నమెంట్ చంద్రబాబు గారు ఉన్నప్పుడు నేను స్టేట్ డైరెక్టర్గా చేశాను. మరి ఆ టైంలో మేము చంద్రబాబు గారిని అడిగాం, అయ్యా పేదలకి కొద్దిగా సహాయంగా ఒక 5,000 రూపాయలు ఇస్తే బాగుంటుందని మేము అడిగాం. ఆన్ ద రికార్డ్ నాది ఉండొచ్చు, మరి నాకు తెలియదు. అప్పుడు చంద్రబాబు గారు ఏది నో చెప్పకుండా ఎస్ అని చెప్పారు. ఆ తర్వాత మరి మా యొక్క టీడీపీ ప్రభుత్వం వస్తే కొనసాగించేవాళ్ళు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చింది. ఆ తర్వాత మరి మేము ప్రతిపక్షంగా ఉండటం జరిగింది. అలాగే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వంలో పాస్టర్స్కి ఒకసారి అమౌంట్ వేస్తాం జరిగింది, చాలా మంది చెప్పారు. కాబట్టి చంద్రబాబు గారు క్రైస్తవులకు వ్యతిరేకి కాదు, ఆయన క్రైస్తవులను ఎంతో గౌరవించి మరి వచ్చిన వాళ్ళకి విందిచ్చి అనేక మరి ఎంతో గౌరవప్రదంగా వారు చూస్తాం జరుగుతుంది. అలాగనే మరి ఇక్కడ నోగంటిపల్లి ఎక్కడో అవసరం లేదు, ఆఖరిపల్లి దగ్గర నోగంటిపల్లి మందిరాలు కట్టిస్తానికి ఫండ్స్ రిలీజ్ చేశారు. అప్పుడు నేను స్టేట్ డైరెక్టర్గా ఉన్నాను. మరి జార్జ్ గారు మందిరం కట్టించబడటానికి క్రిస్టియన్ కార్పొరేషన్ నుంచి వెళ్ళిన ఫండ్సే. అలాగే అనేక సార్లు మందిరాలు కట్టించబడినాయి. చంద్రబాబు గారు క్రైస్తవులకు ఆయన ఎంత చేయాలో అంత చేస్తున్నారు. అంతేగాని తొందరపడి క్రైస్తవులకు వ్యతిరేకి క్రైస్తవులకి ఏం జరగట్లేదు అనేది తప్పండి. కాబట్టి మమ్మల్ని ఎంతో బాగా చూశారు. మేము మరి సీనియర్ లీడర్గా ఉన్నాం, టీడీపీలో ప్రతిపక్షంలో ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గవర్నమెంట్ లేదని ఆయన క్రైస్తవులను వదిలిపెట్టలా. ఎంతో చక్కగా సెమీ క్రిస్మస్లు జరిపించి పాస్టర్లని మిషనరీలని మరి అలాగే క్రిస్టియన్ లీడర్లని క్రైస్తవులకు ఏ లోటు ఉందో అడిగి తెలుసుకుని వారికి అది లోటు లేకుండా చేస్తానికి వారు ముందడిగేస్తాం జరిగింది. కాబట్టి ఈ మీడియా పూర్వకంగా నేను మాట్లాడేది ఏంటంటే, చంద్రబాబు గారు క్రైస్తవులను ఎంతో మంచిగా చూశారు. ఎవరో నోటుకొచ్చినట్టు మాట్లాడతాం, లేకపోతే మరి వాళ్ళకి ఇష్టానుసారంగా మాట్లాడతాం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. అలాగే లోకేష్ బాబు గారు కూడా క్రైస్తవులను ఎంతో గౌరవిస్తారు. ఇప్పుడు నేను వెళ్ళినా వారు ఎంతో చక్కగా పలకరించి క్రైస్తవులకు ఎంతో గౌరవిస్తారు. కాబట్టి చాలామంది నేను సోషల్ మీడియాలో అలాగే కొన్ని న్యూస్ పత్రికల ద్వారా నేను వినటం జరిగింది, చంద్రబాబు గారు అందరూ అన్ని డినామినేషన్లని గౌరవించారు. అందరినీ పిలిచేవాళ్ళు. సెమీ క్రిస్మస్కి ఈ డినామినేషన్ అనేది కాకుండా అందరికీ నోటీషన్ లెటర్ పంపించేవాడు, ఎల్లని వారికి కూడా పంపించేవాడు. కాబట్టి ఈ మీడియా పూర్వకంగా నేను తెలియజేసేది ఏంటంటే, క్రైస్తవులకు పెద్దపేట వేసింది చంద్రబాబు నాయుడు గారు. అలాగే నంద్యాలలో మేము ఎలక్షన్కి వెళ్ళాం ఫస్ట్ గవర్నమెంట్లో.
1 గంటన్నర పాస్టర్స్తో సీఎం గారు స్పెండ్ చేశారు. గంటన్నర, 10 నిమిషాలు కాదు. నేను ఉన్నాను అప్పుడు స్టేట్ డైరెక్టర్గా. వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కాబట్టి నేను ఈ మీడియా పూర్వకంగా తెలియజేసేది ఏంటంటే, ఏదైనా డెవలప్మెంట్ జరగాలంటే, క్రైస్తవులకు న్యాయం జరగాలంటే, క్రైస్తవుల్లో ఉన్న ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా క్లియర్ అవ్వాలంటే అది చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది, కానీ మరొకరి వల్ల కాదు అని ఈ మీడియా పత్రిక సమావేశంగా నేను తెలియజేయడం జరుగుతుంది.